అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి విషయాలలో వారి వృత్తికి సంబంధించి కావచ్చు, వారి కొరకు కావచ్చు, వారి గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద మీరు అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా వారి యొక్క వాహనాలు నడిపేటప్పుడు కానీ, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల టైంలో కానీ కొంత ఘర్షణలకి అధికంగా అవకాశాలు, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారి డ్రైవింగ్ చేసే విషయాల్లో కావచ్చు తగిన శ్రద్ధ అనేది అవసరం. అంటే భాగస్వామి వ్యవహారాల విషయంలో కావచ్చు, విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో, అలాగే ఏదైనా నూతన వసతి కొరకు, హాస్టల్ వసతి కొరకు కొత్త ప్రదేశాలలో వెడితే ఎలా ఉంటుందన్న విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాలతో పాటుగా ముఖ్యంగా వారి యొక్క స్థాన చలనానికి సంబంధించిన విషయాలకు కూడా అవకాశాలు అనేది ఒకటి. వారికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క మానసిక పరిస్థితి మొదలైన వారితో మీరు డిస్కస్ చేయడం, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారానికి సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వారి ఆరోగ్యం, వారి ఆలోచనలు, వారి యొక్క డ్రైవింగ్ సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం చెప్పచ్చు. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభ్యమవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీ యొక్క విల్ పవర్ పెరుగుతుంది. అలాగే పోటీలలో నెగ్గడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాల్లోకి మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కానీ, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల సహకారంతో కానీ, మీకు ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, ఆల్రెడీ ఉండే వృత్తిలో మీ పై అధికారుల యొక్క సహకారంతో కావచ్చు, కొలీగ్స్ సహకారంతో కావచ్చు, మంచి రివార్డ్స్ లాంటివి అందుకోవడం, పడిన శ్రమకు తగిన గుర్తింపు, గౌరవం లభ్యమవడం, ఇంతకాలం పడిన స్ట్రెస్కి కొంత రిలాక్సేషన్ లాంటివి రావడం, తద్వారా మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్టయితే మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆ విషయంలో మీకు కేవలం ఆర్థిక సంబంధమైన విషయాలలో వృత్తికి సంబంధించిన అంశాలకు అంటే వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి విషయం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయం కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతుంది. అంటే అడిషనల్ అమౌంట్స్ కూడా వచ్చే అవకాశం లాంటిదానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. అలాగే తీసుకున్న రుణాలు ఏదైనా ఉన్నా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం ఉన్న సమయంగానే దీన్ని భావించవచ్చు. తండ్రి పెద్దల యొక్క సహకారం, కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, మీ ఆలోచనలు, వృత్తిలో మీ అభివృద్ధి, అందరిలో మీ పేరు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు.